దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక గురువారం సాయంకాల వేళ బైబిల్ స్టడీకి, దేవుని వాక్య పరిశోధన తరగతికి ఫేస్బుక్ లైవ్లో వస్తూ ఉన్నటువంటి నా ఆత్మీయ బిడలకు, సత్య ప్రేమికులకు, సత్యాన్వేషకులకు, సత్య సంబంధులైన వారందరికీ కూడా దైవాశిష్యులు ప్రేమపూర్వకంగా లైవ్లోనే మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఒక్కొక్కరుగా ఫేస్బుక్ లైవ్లోనికి వస్తూ ఉన్నారు. యుగాంతము అనే గ్రంథం వెలుగులో ప్రకటన గ్రంథ ధ్యానములు అనే టైటిల్తో గత కొన్ని వారాలుగా మనం నడిపించుకున్నటువంటి బైబిల్ స్టడీ, దేవుని వాక్య పరిశోధన తరగతి మరి యొక్క వారములో యుగాంతము అనే గ్రంథాన్ని రచయిత అపోస్తలుడు, ఇతరం ప్రవక్త దంకి రంజితోఫిర్ గారితో రాయబడిన ఆ గ్రంథాన్ని టెక్స్ట్ పుస్తకంగా మనం వాడుకొని ప్రకటన గ్రంథాన్ని చాలా విపులంగా మనం ధ్యానించి సత్యాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇలారా ఈ పరంపరలో వరుసగా మరి దైవజనుల ద్వారా దేవుడు రాయించిన గ్రంథములు వరుసగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. దేవుని పరిశుద్ధ వాక్యము మనం ఎలాగ పరిశోధన చేసి ధ్యానించి దేవుని సందేశాన్ని పొందుకోవలసిన వారమో, అలాగే ఈ తరం ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజితోఫిర్ గారి ద్వారా రాయబడిన గ్రంథాలు కూడా పరిశోధనాత్మక గ్రంథాలు. ఒకసారి చదివితే అట్టే అవి అర్థము కాని గ్రంథాలు. ఒక ఆయన యుగాంతం గ్రంథాన్ని 100 సార్లు చదివినా కూడా అర్థం చేసుకోలేకపోయాను, ఆ దైవజనుడు రాసిన గ్రంథమే నాకు అర్థం కాకపోతే ఆయన నేను ఎలా అర్థం చేసుకోగలనని తన సాక్ష్యాన్ని ఇచ్చారు ఒక వ్యక్తి. కాబట్టి ప్రవక్త ద్వారా రాయబడిన గ్రంథాలు ఏదో ఒకసారి చదివితే చదివేశాను, నాకంతా తెలిసిపోయిందని అనుకోవడానికి లేదు. వాటిని మనం చదవాలి, చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. వాటి ద్వారా దేవుడు మనకు నేర్పినటువంటి సత్యాన్ని తెలియని వారికి మనం ప్రకటిస్తూ ఉండాలి. అప్పుడే మనం నేర్చుకున్న సత్యములో మనం స్థిరపడి ముందుకు సాగిపోగలం. ఇలారా చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. రోజు రోజుకి కూడా కోవిడ్-19 కేసులు విజృంభిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో కేసు వస్తే అయ్యి బాబోయ్ అని అందరం కంగారు పడినటువంటి రోజుల నుండి ఇంటి పక్కనే 2-3 కేసులు వచ్చినా సరే పర్వాలేదులే అన్నటువంటి స్థితికి మనం చేసాం. ఒకప్పుడంత ప్యానిక్ ఇప్పుడు లేదు కరోనా విషయంలో. ఎందుకంటే ఎన్ని కేసులు నమోదవుతున్నప్పుడు కూడా అందులో దాదాపుగా 90% మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. దాని సివియారిటీ అనేది మనం గమనించి చాలా తక్కువ మరణాలు మాత్రమే నమోదవుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం జాగ్రత్త పాటించాలి. వాళ్ళు మనకి ఎఫెక్ట్ అయినా సరే ఏమీ బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. అయితే కొన్ని రోజులు మనం ఎక్కడ మన కార్యాలు ఏమి కూడా జరిగించుకునే అవకాశం లేకుండా, కుటుంబంలో సభ్యులను కలుసుకునే అవకాశం లేకుండా ఒక 14 రోజులు 15 రోజులు హాస్పిటల్లోని క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అది కూడా మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? సాధ్యమైనంత మనం దాని బారిన పడకుండా, మనం ఎఫెక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. నేనున్న స్థలంలో వీధిలో కూడా, మా వీధిలో గొంతునువానిపాలెం, విశాఖపట్నం గాజువాక గొంతునువానిపాలెం మా వీధిలో కూడా కేసు నమోదైంది. ఇక్కడైతే లెక్కలేనని కేసులు ఉన్నాయి ఉడా కాలనీ ఏరియాలో. మన మట్టుకు మనం జాగ్రత్త కలిగి చక్కగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని కార్యాల్లో మనం ముందుకు సాగిపోదాం. ఇలారా దేవుని వాక్య పరిశోధన తరగతికి మీ అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక మూల వాక్యాన్ని నేను చదివి
ప్రార్థనలోనికి వెళ్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నా. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. ఇటి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జ్ఞానమునకు మా బుద్ధికి అందని మహాదేవుడవయ్యా, అనంత జ్ఞాని అయిన దేవుడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండు సర్వాధికారివి, నిత్యము సంభవిస్తున్నటువంటి ఆశ్చర్యకరుడవు, మాకు అగోచరుడు అయిన దేవుడవయ్యా. అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా మననేత్రాలు వెలిగించి మాకు ప్రత్యక్షమై మా జన్మకర్మ పాపముల నుండి నీ పవిత్ర రక్తములు మమ్మల్ని విడిపించి నిత్య జీవమునకు వారసులుగా హక్కుదారులుగా మమ్మల్ని పిలిచిన మా గొప్ప దేవానికి వందనాలు. జగత్పునాది వేయబడకమునపే ప్రేమ చేత మమ్మల్ని నీవు ఎరిగి ఏర్పరచుకొని మమ్మల్ని పిలిచి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచిన మా రక్షకుడా నీకు వందనాలు. అయ్యా నాయన, మేము ఒకచోట కూడుకునే అవకాశం లేనప్పటికీ కూడా నీ వినడానికి ఫేస్బుక్ లైవ్లో నీ దాసుని చూడడానికి, నీ దాసుని ద్వారా నీ సందేశాన్ని వినడానికి మాకు ఇచ్చిన ఈ టెక్నాలజీని బట్టి నాయన, ఇంటర్నెట్ సదుపాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల్లో నీ ప్రజలు, నీ బిడ్డలు తండ్రి, సత్య సంబంధులు నిన్ను ప్రేమిస్తూ నాయన నీ రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలు వారి స్మార్ట్ ఫోన్స్ ముందు నాయన నీ వాక్య పరిశోధన తరగతికాయి ప్రభా నాయన ఆయా స్థలాల్లో సిద్ధపడి కూడి ఉండగా ప్రతి స్థలములో ఉన్నటువంటి దేవా, ఇక్కడ నీ దాసును కూడా రక్తం ప్రోక్షించి మరొకసారి పవిత్రపరిచి నీ ఆత్మతో అభిషేకం ఇచ్చి సామర్థ్యం అనుగ్రహించి నాతో మాతో మీరే మాట్లాడండి. మరింత విపులముగా నీ సత్యం సాక్షులుగా స్తంభములుగా మేమున్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. యొక్క కరోనా వైరస్ నాయన నానాటికి కేసుల సంఖ్య విస్తరిస్తుండగా మా ప్రియబిడ్డలు ఎవ్వరు కూడా నాయన ఏ వైరస్ బారిన పడకుండా రెక్కల చాటున కాపాడండి, భద్రపరచండి దేవా. ఒకవేళ సంభవించిన త్వరలోని నాయన అది నెగిటివ్గా వచ్చేసి డిశ్చార్జ్ అయ్యి మరలా ప్రభా కోలుకొని దైవభక్తి సాధనలో వారి యొక్క జీవన పోరాటంలో ముందుకు సాగిపోవడానికి వారి కృప దయచేయండి దేవా. యొక్క బైబిల్ స్టడీ అంతటిని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ లైవ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకా వస్తున్న బిడ్డలు కూడా దేవా మేలుకై జ్ఞాపకం చేసుకొని నాయన నీ దివ్య వాక్యముతో మమ్మల్ని ఆదరించి బలపరిచి హెచ్చరించి సిద్ధపరిచి మాకు జ్ఞానవాక్యమును దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సత్య సంబంధులైన దైవుని జనాంగమా, వాక్య భాగములో
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తమును కూడా వచనము నుంచి వచనం, వచనం టు వచనం, ప్రతి వచనాన్ని కూడా మనం కూలంకుషంగా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. భవిష్యత్ కాల సంఘటనల గురించి మనం ధ్యానిస్తున్నాం గనక ఆచితూచి ధ్యానములో మనము అడుగు వేయడం అవసరం. స్పష్టముగా అంత్యకాల సంభవాలు మనం నేర్చుకుంటూ ఆ విషయంలో ఉన్న తడబాటుకు, గందరగోళానికి ఏమాత్రం తావివ్వకుండా స్పష్టంగా దేవుని సత్యాన్ని మనం నేర్చుకొని ఆ సత్యానికి మనం సాక్షులు కొనసాగాలి. ఇలారా అంత్య దినములలో జరగబోయే సంఘటనలన్నిటికీ పరాకాష్ఠగా, రాష్ట్ర స్థాయిలో అంత్యకాల సంఘటనలను నెరవేరడానికి ఒక ప్రత్యేక కాలఘట్టము ప్రవచనాత్మకంగా ఉన్నదని గత వారములన్నిటిలో, ప్రతి వారములో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 7 సంవత్సరముల నిడివి కలిగినటువంటి ఒక కాలఘట్టం, దాన్ని ప్రవచన పరిభాషలో అంత్యవారము అంటాం. 7 సంవత్సరముల నిడివి కలిగినటువంటి వారం, ఆఖరి వారము, 70 వారములలో ఆఖరి వారము లేదా అంత్యవారము. వారం అంటే 7 రోజులు కలిగిన వారం కాదు, 7 సంవత్సరములు కలిగినటువంటి వారం. సకల అంత్యకాల సంఘటనలు పరాకాష్ఠలో జరిగే కాలం, అది దేవుడు జరిగించే కాలం. ఆ అంత్యవారాన్ని మనం అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. మొదటి వారము, రెండవ అర్ధవారం. సంఘం ఎత్తబడుట, ర్యాప్చర్, మధ్యాకాశమునకు ప్రభు వచ్చుట, సంఘం ఎత్తబడుట అనేది మొదటి అర్ధవారము గడిచిన పిమ్మట జరుగుతుందని లేఖనాధారాల్లోంచి మనం స్పష్టంగా నేర్చుకున్నాం. కడబూర మ్రోగుతుంది, అదే పౌలు భక్తుడు చెప్పినటువంటి ఆఖరి బూర. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 7వ బూర, కడబూర అన్నీ ఒకటే. 7వ బూర, ఆఖరి బూర, కడబూర అన్నీ ఒకటే. అది మొదటి అర్ధవారములో బూరలు ఊదబడతాయి. 7వ బూర ఊదబడినప్పుడు పరిశుద్ధ సంఘము మధ్యాకాశమునకు ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనిపోబడతారు. మొదటి 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసయ్య భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ పాయింట్ దేవుని బిడ్డలందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రాకడ, ప్రభు రాకడ, ప్రభు రాకడని సంఘం ఎదురు చూస్తున్నది భూమి మీదకి వచ్చే రాకడ గురించి కాదు, మధ్యాకాశానికి యేసయ్య వచ్చే రాకడ గురించి. ఏమంటే ప్రభు రాకడ, ప్రభు రాకడ అని చెబుతున్నటువంటిది ర్యాప్చర్, సంఘం ఎత్తబడుటని మనం నమ్ముతున్నది తర్వాత మిడిల్ ఆఫ్ ద లాస్ట్ వీక్, 7 సంవత్సరముల అంత్య మధ్య కాలములో సంఘం ఎత్తబడుతుంది. మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అంటారు దీని. అందుకే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అనే 3 సిద్ధాంతాలు సంఘం ఎత్తబడే విషయంలో, ప్రభు యేసునాథుడు మధ్యాకాశానికి వచ్చే విషయంలో 3 రకాల సిద్ధాంతాలు క్రైస్తవ సమాజములో, సంఘములో, ప్రచారములో ఉన్నాయి. ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ అనగా శ్రమలు ప్రారంభం కాక మునిపే సంఘం ఎత్తబడుతుందనే సిద్ధాంతం. తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ, శ్రమలు తర్వాత 7 సంవత్సరములు గడిచిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక థియరీ. లేదు వారములో 3.5 సంవత్సరములు గడిచిన తర్వాత పరిశుద్ధులు మహిమ శరీరము ధరించి ఎత్తబడతారనేది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ. మనము నమ్ముతున్నది, దేవుని లేఖనం స్పష్టంగా చెబుతున్నది, సమర్థిస్తున్నది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ. యుగాంతం అనే గ్రంథములో మరొక అభిప్రాయానికి తావు లేకుండా నిర్ద్వందముగా అనగా ద్వంద్వము అంటే 2, నిర్ద్వందం అంటే రెండవ ఒపీనియన్కి తావు లేకుండా మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీని లేఖనాధారాలతో నిరూపించినటువంటి గ్రంథము యుగాంతం అనే గ్రంథం. దాన్ని చదివి అది తప్పు అని ఇప్పటి వరకు కూడా
పబ్లిక్గా వచ్చి మాట్లాడింది ఎవరు కూడా లేరు. అక్కడ మాట్లాడడం అనేది బోర్డు మంది మాట్లాడారు, కానీ బహిరంగ చర్చా వేదికల మీదకి వచ్చి రండి, ఈ విషయంలో ఈ గ్రంథంలో మీరు రాసినవి తప్పని లేఖనాల్లో నుండి మేము నిరూపిస్తామని మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. ఏదో అక్కడక్కడ మేము నమ్మము, మేము ఖండిస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు తప్ప అది తప్పని బహిరంగ డిబేట్లో ఎవరు కూడా నిరూపించలేకపోయారు, నిరూపించలేరు కూడా. ప్రభు రాకడ వరకు కూడా ఆ సత్యం అలా నిలబడే ఉంటుంది, ఎందుకనగా దానికి లేఖనాధారం ఉన్నది. పిల్లారా, మరి మొదటి అర్ధవారము సంఘం ఎత్తబడిన తర్వాత రెండవ అర్ధవారంలో ఏం జరుగుతుందో కూడా మనం ధ్యానించాం. రెండవ అర్ధవారం ముగింపు, అంత్యవారం ముగింపు తర్వాత ఏం జరగబోతుంది? పోయిన వారం మనం చెప్పుకున్నాము, అంత్యవారపు రెండవ అర్ధవారపు ముగింపులో, అంత్యవారపు ముగింపులో 7 సంవత్సరాల ప్రవచన అంత్యవారపు ముగింపులో అర్మెగిద్దోని యుద్ధం అనేది జరుగుతుంది. ప్రపంచ చరిత్రలోనే అది ఆఖరి యుద్ధము, ద లాస్ట్ బ్యాటిల్. అంత భయంకరంగా ఉండబోతుంది. గతంలో జరిగిన ఎన్నో యుద్ధాలు జరిగాయి. మానవ జాతి చరిత్ర ఎంత ప్రాచీనమైనదో యుద్ధాల చరిత్ర కూడా అంతే ప్రాచీనమైనది. అంత ప్రాచీనమైనది యుద్ధాల చరిత్ర. ఆది కాండములోనే యుద్ధాలు ప్రారంభం గురించి మనం చూస్తాం. 5 రాజులు యుద్ధము చేసినటువంటి సంఘటన. ఇక ఆఖరి పరాకాష్ఠ స్థాయిలో జరిగే యుద్ధం అది. ఆ యుద్ధం ఎవరికి జరుగుతుందంటే మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుకి, ఆయన ఏర్పరచుకున్న నమ్మకమైన దేవదూతలకు, ఆయన సైన్యమునకు, భూమి మీద ఉన్నటువంటి అంతిమ అబద్ధ క్రీస్తు సైన్యానికి జరుగుతుంది ఆ యుద్ధం. గతంలో ఎన్నడూ జరగలేదు, తర్వాత జరగబోదు అనంత భయంకరంగా, నా భూతో నా భవిష్యత్తు అనంత భయంకరంగా ఆ యుద్ధం ఉండబోతుంది. పోయిన వారం చెప్పుకున్నాం కదా, గుర్రముల కళ్ళెముల మట్టుకు రక్తము ప్రవహిస్తుంది. గుర్రముల కళ్ళెముల మట్టుకు 200 మైళ్ళ దూరం రక్తం ప్రవహిస్తుంది. అంత భయంకరంగా ఉండబోతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. గమనిస్తున్నారా? అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధములో ప్రాణముతోనే వేయబడి. ఆ యుద్ధంలో అంతిమ అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి సిరియా రాజు యొక్క శరీరము, నిమ్రోదు యొక్క ఆత్మ కలిసినటువంటి ఆ మిశ్రమ వ్యక్తి ఉన్నాడే, వాడు అతన్ని సమర్థించినటువంటి యూదా దేశంలో ఉన్న అబద్ధ ప్రవక్త సూచనలు, దయ్యపు శక్తి వలన, సాతాను శక్తి వలన సూచనలు చేసి అనేకులను మోసము చేసిన అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా ఆ యుద్ధంలో ఓడిపోయి ప్రాణముతోనే అగ్నిగుండములు వారు పడద్రోయబడతారు. ఆ యుద్ధము ఆఖరణ జరిగే దేవాది దేవునితో పోరాడి ఎవరు గెలవగలరండి? ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, అత్యంత బల పరాక్రమశాలియు, శూరుడైన మహాదేవుడు, యుద్ధశూరుడు. సకల భూ ప్రజలు కూడా ఆయన చూడబోతున్నారండి. భూజనులందరూ ఆయన చూడబోతున్నారు. ఒకనాడు ఆ యేసునాథుడే గొర్రెపిల్లలాగా, వదకు సిద్ధపడిన గొర్రెపిల్లలాగా శిలువలో సకల మానవ జాతి పాప పరిహారం కొరకు దీనుడై సకల బాధను, హింసను సహించాడు. కొరడా దెబ్బలు సహించాడు, ముళ్ళ కిరీటం భరించాడు, శిలువ శ్రమలను సహించి వీరేమి చేయుచున్నారు, వీరెరుగు వీరిని క్షమించుమని వారి కొరకు ప్రార్థన చేసి తన ప్రాణం అర్పించి మరణాన్ని గెలిచి లేచిన ఆయేసే అంత్యవారం చివరి అంత్యవారం ముగింపుల అర్మెగిద్దోని యుద్ధము కొరకు రాజులకు రాదే ప్రభులకు ప్రభు ఆయన రాబోతున్నాడు. ఖడ్గధారి అయి రాబోతున్నాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో రాబోతున్నాడు. ఆయన ముందు నిలబడడానికి ఎట్టివారికైనా ధైర్యం చాలదు.
మెంటల్గాళ్ళు కొంతమంది తయారయ్యి సినిమాలు తీశారండి, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందని. ఏమండి, మాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా మేము ఆ సినిమా చూసి నవ్వుకున్నాం అన్నమాట. ఏమండి, యేసయ్య ఏమండి అలాగా వస్తాడట భూమి మీద, మామూలు మనుషులతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడట, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన డిస్కషన్ చేస్తాడట. అప్పుడు ఆయనట మిగిలిన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారట. ఏమండి, ఏం మెంటలోడు అండి, ఏమాత్రం అవగాహన లేనివాడు, ఏమండి పిచ్చిగా తీశాడు. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మాకు ఆ మూవీ. దుర్గుణ అనే వ్యక్తి, ముద్దుగా మేము దుర్గుణ అని పిలుచుకుంటాం ఆయన్ని, ఆయన తీశాడు ఆ మూవీ. ఏమండి, యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, అలాగే ఉండదు బాబు, అది నీ కళ. ఆ సినిమాలో ఆఖరణ ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు, ఏంటంటే మనోడు నిద్రపోయి లేస్తాడనమాట. నిద్రపోయి లేచి చప్పట్లు కొట్టుకొని ఓహో ఇది కళ అంటాడు. ఏమండి, అలాంటి పకటకళ్ళ కనద్దురా బాబు. ఏమండి, నువ్వు కలగన్నట్టుగా ఏముండదు యేసయ్య రాకడా. గుండెలు జారిపోతాయి. బైబిల్ చెబుతుంది, ఇదిగో సకల జనులు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. నువ్వు అనుకున్నట్లుగా ఉండదు యేసయ్య భూమి మీదకి రావడం. చూడడానికే నీ 2 కళ్ళు చాలవు. కోటి సూర్య ప్రభావ తేజస్సుతో రాబోతున్నాడు యేసయ్య. తట్టుకోగలవా? ఏమండి, ఇప్పుడే మారు మనసు పొంది ఏమండి ఆయన రక్తమును ఆశ్రయించి నీ జన్మకర్మ పాపమును విడుదల పొందు. ఏమండి, ఆయన కృపకు ఆ కృపను ఆశ్రయించు, ఆయన పాదములను ఆశ్రయించు, లేకపోతే భయంకరంగా ఉండిపోతుంది సిచ్యువేషన్. ఏమండి, సైతాను, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఆయన ముందు నిలబడలేరు. ఏమండి, ఆధునిక టెక్నాలజీతో సృష్టించుకున్న అణు ఆయుధాలు ఏమి ఆ మహిమ శరీర ధారుడు ముందు గడ్డి పోచలాగా మలమల మాడిపోతాయి, ఏమి చేయలేవు. యుద్ధములో యేసునాథుడు విజయం పొందుతాడు. ఆ అంతిమ అబద్ధ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త బ్రతికుండగానే ప్రాణాలతో అగ్నిగుండంలో వేయబడతారు. ఏమంటే అగ్నిగుండంలో వేయబడతారు. తర్వాత వారి వెనకాల ముఖ్య శక్తిగా ఆ నిమ్రోదు యొక్క ఆత్మ, సిరియా రాజు దేహం కలిగినట్టు ఆ వ్యక్తికి తండ్రిలాగా ఉన్నటువంటి ఆ సాతాను వాడిని కూడా దేవుడు పట్టుకుంటాడు. తన దూత ద్వారా వాడిని బంధించి 20వ అధ్యాయం 1వ వచనంలో మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుడు చూతిని. అది రాది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలేను. జరగబోతున్నటువంటి చరిత్ర ఇది ప్రియులారా. యేసునాథుడు అర్మగెద్దుని యుద్ధంలో అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తును పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తాడు. సాతానును పట్టుకొని ఏమంటే ఒక దేవదూత పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు దిగి వచ్చి సాతానుని అగాధములో పడవేసి ఏమండి ఆ అగాధాన్ని మూసివేస్తాడు. 1000 సంవత్సరాలు మూసి దానికి ముద్ర వేస్తాడు, ఎవరు తీయడానికి వీలు లేకుండా. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కూడా వాడు అగాధంలోనే ఉంటాడు. అంటే ఈ దుష్టత్రయం ముగ్గురు కూడా శిక్షలోనికి వెళ్ళిపోతారు. ఈ అగాధం అనేది ఎక్కడుందంటే ఇది కూడా పాతాళంలో ఒక భాగమే. ఇది కూడా దేవుడు సృజించినటువంటి శిక్షాస్థలులో ఒక భాగమే. సరే, అగాధములో పడవేయబడిన, అగ్నిగుండంలో పడవేయబడిన మెట్టుకు ముగ్గురు పనిష్మెంట్లోనికి పోతూ ఉన్నారు. అది జరగబోతున్న చరిత్ర. ఇలారా అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఇద్దరేమో ప్రాణాలతోనే అగ్నిగుండంలో పడవేయబడతారు. వీడు కాస్త పెద్ద కేసు కనుక వీడికి స్పెషల్ సెల్ అన్నమాట. పాతాళంలో చాలా రకాల జైళ్ళు ఉన్నాయి. అందరి నేరస్తుల్ని ఒకే విధమైన జైల్లో బంధించదు కదా. ఏమంటే సామాన్యమైన ఖైదీలు ఉంటారు, 420 కేసులు బుక్ అయినటువంటి ఖైదీలు ఉంటారు, మర్డర్ కేసులు బుక్ అయిన ఖైదీలు ఉంటారు, రేప్ కేసులు బుక్ అయిన ఖైదీలు ఉంటారు.
దేశద్రోహ కేసులు ఉంటారు, సైకోలు, కిల్లర్స్ కొంతమంది ఉంటారు. అందరినీ ఒకే విధమైన స్థలాల్లో బంధించరు కదా. వీడు పెద్ద బద్ధ శత్రువు అన్నమాట. వీడిని సపరేట్గా అగాధములో దేవుడు బంధించుతాడు. వాళ్ళేమో వీడికి ఈ సాతానుగాడి కుమారుడైనటువంటి అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడతారు. 1000 సంవత్సరములు సాతాను చెరలో వేయబడతాడు. 1000 సంవత్సరములు మీలారా. ఆ 1000 సంవత్సరములు వాడు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యేసునాథుడు అర్మగెద్దోను యుద్ధంలో విజయశీలుడుగా, ఆయన జయశీలుడుగా ప్రజల చేత తన ప్రజల చేత దోహాళ్ళు జేజేలు అందుకుంటాడు. ఆయన శరీరధారిగా అందరికీ కనబడే రీతిగా భూమి మీదకి దిగివచ్చి యుద్ధములో విజయం పొంది ఇజ్రాయేలు దేశంలో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. అందరూ చూస్తారండి. ఆయన సింహాసనం మీద కూర్చోవడంతో 1000 ఏండ్ల పరిపాలన అనేది ప్రారంభమవుతుంది. అంత్యవారం అప్పటికి ముగింపు దశలోనికి వచ్చేస్తుంది. అర్మగెద్దోను యుద్ధం అనేది అంత్యవారానికి 1000 ఏండ్ల పరిపాలనకి మధ్యలో సంధికాలంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అటు అంత్యవారపు ముగింపు, 1000 ఏండ్ల పరిపాలన ఆరంభం మధ్యలో సంధికాలం అనేది, ఆ సంధికాలములో అర్మగెద్దోను యుద్ధం అనేది జరుగుతుంది. అర్మగెద్దోను యుద్ధంలో యేసునాథుడు విజయశీలుడై ఆయన ఏర్పరచుకున్న సైన్యము నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారై ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరములు ఈ భూమండలాన్ని, భూగోళమును ఆయన పరిపాలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ 1000 సంవత్సరములు కూడా ఏం జరుగుతుందో మనం చదివిన మూలవాక్యం చెబుతుంది. 4వ వచనం నుండి మనం చదువుకుందాం మరొకసారి. అందరి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 1000 ఏండ్ల పరిపాలన విషయంలో కూడా దేవుని సంఘానికి చాలా సందేహాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా గందరగోళంలో ఈ విషయంలో కూడా దేవుని సంఘం ఉన్నది. ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలన విషయంలో కూడా దేవుని ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం అడ్రస్ చేయాల్సినటువంటి సందేహము, ప్రశ్న ఏంటంటే, కొన్ని డినామినేషన్ల వారు ఏం నమ్ముతున్నారంటే ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది భూమి మీద అక్షరాల జరగదు అని కొందరు నమ్ముతున్నారు. కానీ లేఖనం చెబుతుంది 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా బ్రతికిన వారే ఎవరు మొదటి అర్ధవారములో అంతిమబద్ధ క్రీస్తుని నమ్మక, వాడి ముద్ర ఏమాత్రం వేయించుకోకుండా, వాడి ప్రతిమకు నమస్కారం చేయకుండా వాడి చేత చంపబడిన హతసాక్షులు ఉన్నారే, వారు బ్రతికిన వారుగా మహిమ శరీరము ధరించి క్రీస్తుతో పాటు రాజ్యమును ఏలడానికి 1000 ఏండ్లు ఈ భూమి మీదకి వారు వస్తారు. యేసునాథుడు తన వధువు సంఘాన్ని వెంటబెట్టుకునే వస్తాడు. ఈ భూమి మీద యేసునాథుడు రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు భూమి మీద పరిపాలన చేసే అధ్యక్షులు, పరిపాలకులందరూ ఎవరో కాదు, ఆయన పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. ఇదే భూమి మీద మనం ఇప్పుడు కరోనా వైరస్ ఎదుర్కొన్నటువంటి ఈ భూమి మీదనే జరగబోతున్నటువంటి చరిత్ర. ఇప్పుడు మనం ప్రసంగం చెప్పుకుంటున్నాం, మీరు ప్రసంగం వింటున్నారు. ఇక్కడ ఈ లోకంలోనే జరగబోతున్నటువంటి చరిత్ర. అక్షరాల 1000 సంవత్సరములు యేసునాథుడి భూమి మీద మనకందరికీ దృశ్యమై కనబడే రీతిలో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన సంఘము పరిశుద్ధులు, హతసాక్షులుగా మొదటి అర్ధవారంలో చంపబడిన భక్తులే ఈ భూమి మీద
ఏమండి వాళ్ళు రాజ్యపాలన చేస్తారు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు తో కూడా రాజ్యము చేసిరి అని లేఖనం చెబుతుంది. ఇంత స్పష్టంగా లేఖనం చెబుతుంటే ఏమండి దీన్ని ఆధ్యాత్మిక సాదృశ్య భాషగా పరిగణించి 1000 ఏళ్ల రాజ్యం రాబోతున్నది అన్న విశ్వాసాన్ని ఒక సండే స్కూలు పిట్ట కథలాగా కొట్టి పారేస్తున్నారు కొన్ని గుంపుల వారు. 1000 ఏళ్ల పరిపాలన అనేది అసలు వాస్తవంగా జరిగేది కాదండి. ఏమండి ప్రకటన గ్రంథం అనేది ఉపమాన అలంకార భాషలో రాయబడి ఉంది, నిజమే బాబు. కానీ ఏది ఉపమానమో అది ఉపమానం, ఏది వాస్తవమో అది వాస్తవం. ఎవడి మిడతలనే వస్తాయని లేఖనం చెబుతుంది, దానికి ఉపమానాలు చెప్పారు. ఏమండి అది ఉపమానం కాదు, నిజంగా ప్రకటన గ్రంథాలు వర్ణించబడినట్లుగా ఆ మిడతలు వస్తాయి. ఏమండి వడగండ్లు చెప్పారు, ఉపమానం కాదు, వాస్తవంగా జరుగుతాయి. ఏమండి దేనికి ఉపమానం చెప్పాలో, దేనికి సాదృశ్య భాష చెప్పాలో దానికేమో ఒరిజినల్ అంటారు, ఒరిజినల్గా దేవుడు చెప్పిన వాటినేమో సాదృశ్యం అంటారు. అంత గందరగోళం తికమక్క తయారయ్యారు. లేఖనం ఏం చెప్పుచున్నది అది మనం చూడాలి. అది ఒరిజినలా ఉపమాన భాష అని. ప్రకటన గ్రంథంలో ఉపమాన అలంకార భాష ఉన్నది, కానీ 1000 ఏళ్ల పరిపాలన ఉపమాన అలంకార భాష కాదు అది. ఏమండి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇది సాదృశ్య భాషని, ఉపమాన భాషని, వాస్తవంగా క్రీస్తు 1000 ఏళ్ల రాజ్యాన్ని ఏమండి అదేదో వట్టిదిగా ఉపమానంగా కొట్టి పారేయడానికి ఏమాత్రం వీలు లేని విధంగా లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ చెబుతుంది, అబద్ధ క్రీస్తు ప్రతిమకు నమస్కరించనందు వలన, అతడి పేరు గల సంఖ్య ముద్రను వేయించుకోనందు వలన హతసాక్షులుగా మరణించిన భక్తులు తిరిగి లేచి ఆ 1000 ఏళ్ల రాజ్యాధికారాన్ని క్రీస్తుతో పాటు పంచుకుంటారని లేఖనం చెబుతుంది. ఉపమానం ఎలాగైందండి? వాళ్ళు సోకాల్డ్ డినామినేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు ఎప్పటికీ రాజే కదా, దేవుని రాజ్యము ప్రత్యేకంగా రాదు, అది మీ మధ్యలో ఉన్నదని యేసయ్య చెప్పాడు కదా, దేవుని రాజ్యం మరలా 1000 ఏళ్ళు ప్రత్యేకంగా ఉండడం ఏంటండి? ఏమండి యేసుప్రభు వారు తన ప్రజలను హృదయంలో రాజు కదా, ఏమండి ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని లేఖనం చెబుతుంది కదా, ఆయన శాశ్వత రాజ్యం అని లేఖనం చెబుతుంది కదా. కాబట్టి 1000 ఏళ్ళు అనేది ఒక ఆశీర్వాద సంఖ్య, 1000 అనేది ఒక దీవెనకరమైన సంఖ్య. సంపూర్ణ రాజ్యానికి అది ఒక ఉపమానం అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒకవేళ అది ఉపమానమే అయితే క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు భక్తులు రాజ్యము చేసిరి అన్నదాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు చెప్పండి? ఏమండి 1000 సంవత్సరములు వారు రాజ్యం చేసిరి అన్నదాన్ని ఎలా వ్యాఖ్యానిస్తారు? ఏమండి అంటే మొత్తం వారు పరిపాలన చేస్తున్నారని అర్థమా? ఎంత హాస్యాస్పదమైన విడ్డూరమైన వ్యాఖ్యానం. ఇప్పుడు మనం భూలోకాన్ని పరిపాలన చేస్తున్నామా? ఏమంటే లోకస్తులు పరిపాలన చేస్తున్నారా? దేవుని ఎరగని వారు పరిపాలన గద్దె మీదకి ఎక్కి పరిపాలన చేస్తున్నారు చెప్పండి? దేవుని సంఘము భూమిని పరిపాలించే రోజు ఒకటి రాబోతున్నదని లేఖనం చెబుతుంది. అదే 1000 ఏళ్ళ పరిపాలన అని ఇంత స్పష్టంగా చెబుతుంటే మళ్ళీ అది సాదృశ్య భాష అంటారేంటి? సరే, యేసుక్రీస్తు విషయంలో మీరు ఆ డినామినేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఆయన శాశ్వత రాజ్యం, ఆయన రాజుగా ఎప్పుడు ఉన్నాడు, ప్రత్యేకంగా మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు భూమిని పరిపాలించడం ఏంటి అని చెబుతున్న వాళ్ళు విశ్వాసుల విషయంలో కూడా దానికి వ్యాఖ్యానం చెప్పాలి. మరి విశ్వాసులు కూడా ఆయనతో 1000 సంవత్సరములు రాజ్యం చేసిరని ఉంది కదా, అంటే ఆయనతో పాటు శాశ్వత కాలం వారు భూమి మీద రాజ్యం చేస్తున్నారు అని అర్థం. ఎంత హాస్యాస్పదం అండి. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి విషయాలు నమ్మరు. కాస్త ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్మేది ఏంటంటే ఇప్పుడు మనం పరిపాలన చేయటం లేదండి, ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఎవరంటే దుష్టుడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు లోకాన్ని. ఎవడు గద్దె మీద ఉన్నా సరే సైతాన్ రాజ్యం మాత్రం బాగా జరుగుతుంది. ఈ లోకాధికారి అన్నాడు యేసయ్య, వాడు ఉన్నంత వరకు కూడా పరిశుద్ధం అనేది జరగదు. యేసునాథుడు ఈ భూమి మీద సింహాసనాసీనుడై భూప్రపంచాన్ని ఏలాలంటే వాడు ఉండకూడదు. ముందు
అందుకే వాడిని 1000 సంవత్సరములు అగాధములో బంధించిన తర్వాతనే యేసు రాజ్యమును సంపాదిస్తాడు. ఆయన వాడు ఈ భూమి మీద మొదటిసారి యేసునాథుడు వచ్చినప్పుడు అపవాది శోధించాడు. నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యములో వాటి మహిమంతా నీకు ఇస్తానన్నాడు. గుర్తుందా? ఏమండి, 40 దినములు యేసునాథుడు ఉపవాసం ఉండి పరిచర్య ఆరంభములో ఉపవాసం ఉండి సిద్ధపడుతూ ఉన్నప్పుడు శోధకుడు వచ్చి శోధించాడు. 3 ప్రశ్నలు వేశాడు, 3 ఆఫర్స్ ఇచ్చాడు యేసయ్యకి. ఏమండి, అందులో ఒకటి ఏంటంటే, నువ్వు నాకు నమస్కారం చేయి, ఈ లోక రాజ్యములన్నిటిని మహిమ క్షణాల్లో యేసయ్యకు చూపించేసి ఇదంతా నేను నీకు ఇస్తాను అంటే దేవునికే నమస్కారం చేయాలన్నాడు యేసయ్య. ఏమండి, నీ దేవుడైన ప్రభువునకే మొక్కాలి, అలా మొక్కకూడదు అన్నాడు. ఆయన మొక్కి తీసుకోవాల్సిన అవసరం యేసయ్యకి లేదండి. టైం వచ్చినప్పుడు యుద్ధము చేసి మరి రాజ్యాన్ని సంపాదిస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఆ యుద్ధమే అర్మగిద్దోను యుద్ధం. యుద్ధము చేసి ఓడించి విజయశీలుడుగా యేసయ్య మరలా ఈ భూలోకంను రాజుగా ఆయన ఏలబోతున్నాడు. 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యం ఏలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోతాయి. ఇది జరగబోతున్న ప్రవచనం. పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, ఆనందించండి, సంతోషించండి. మన రాజ్యం ముందు రాబోతుంది. కొంచెం మనం ఓపికగా ఉందాం. అవర్ టైమ్ విల్ బి కమ్. ఏమండి, అవర్ టైమ్ విల్ బి, అవర్ కింగ్ ఈస్ కమింగ్. వీఆర్ గోయింగ్ టు రూల్ దిస్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ విత్ క్రైస్ట్. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనమే గ్రామాధికారులు, సర్పంచులం, జిల్లా కలెక్టరేట్ అంతా మహిమ శరీరదారులుగా మనమే ఈ భూలోకముని పరిపాలన చేస్తాం. అందులో ముఖ్యంగా అబద్ధ క్రీస్తుని ఏమాత్రం ఒప్పుకోకుండా, వాడి ముద్ర వేయించుకోకుండా హతసాక్షులైన వారు ముఖ్యంగా పరిపాలకులుగా 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. ఇలా అక్షరాలా జరగబోతున్నటువంటి చరిత్ర. ఈ 1000 ఏండ్ల పరిపాలనను మనం అర్థం చేసుకోవడానికి ఈ 1000 ఏండ్ల పరిపాలన కూడా 3 భాగాలుగా, 3 రకాలుగా మనం వర్గీకరించుకోవడం అవసరం. అందులో ఒకటి, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో 1000 సంవత్సరములో ఇశ్రాయేలీయులకు ఏం జరగబోతున్నది, దేవుని సంఘమునకు ఏం జరగబోతుంది, లోకములో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ 3 అంశాల ద్వారా ఈ వారం మనము ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి కూలంకుషంగా మనం నేర్చుకుందాం. ఇలారా, ఇది మొదటి అర్ధవారములో కూడా ఇవే అంశాలను మనం అర్థం చేసుకోవడానికి పాయింట్ వైజ్గా డివైడ్ చేసుకున్నాము. రెండవ అర్ధవారములో కూడా మనం అదే విధంగా డివైడ్ చేసుకున్నాము. చాలా సులభంగా అర్థం చేసుకునే అద్భుతమైనటువంటి విభజన ఇది. 1000 ఏళ్ల పరిపాలనను కూడా మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా మనం విభజించుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలనలో ఇశ్రాయేలీలకు ఏం సంభవించబోతుంది, దేవుని సంఘమునకు ఏం జరుగుతుంది, దేవుని సంఘం యొక్క పాత్ర ఏంటి 1000 ఏండ్ల పరిపాలనలో, లేదా ఉన్నటువంటి అబ్రహాము సంతానము శరీర సంబంధంగా యూదులు ఇశ్రాయేల్ యొక్క పాత్ర ఏంటి, అలాగే ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటిని మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఇలా మొదటిగా ఇశ్రాయేలీలకు ఏం సంభవించబోతుంది, 1000 ఏండ్లు వారి పాత్ర ఏంటంటే, అర్మగెద్దోను యుద్ధానికి ముందుగా రెండవ అర్ధవారము ఇశ్రాయేలీయులు తరమబడతారు కదా అబద్ధ క్రీస్తు సైన్యము చేత. వారిని విమోచించడానికి దేవుడు వారికి మారు మనస్సు కలగజేసి, ఏమండి, వారు శిలువ వైపు వారందరూ చూచే విధంగా పరిశుద్ధాత్మ కార్యం వారు జరిగించిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. వారు రక్షణ పొందిన దినము, యేసుని ముఖాముఖిగా చూచిన దినము ఒకే రోజుగా ఉండబోతుంది కనుక అద్భుతమైన విషయం ఒకటి జరగబోతుంది ఇశ్రాయేలుకి. ఏంటంటే, వారి శరీరము, వారి ఆత్మ ఒకే రోజు విమోచించబడబోతున్నాయి. మన విషయంలో అది నెరవేరలేదు. యేసుక్రీస్తు శిలువ రక్తమును మనం ఆశ్రయించినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు మన ఆత్మ విమోచించబడింది. మన శరీరం ఎప్పుడు విమోచించబడుతుందంటే, ఆయనను చూచినప్పుడు మన శరీరం విమోచించబడుతుంది. మనము మరణించిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ పరదేశకు వెళుతుంది. అది సంపూర్ణ
సంపూర్ణ విమోచన కాదు. దేవుడు మనల్ని త్రిత్వముగా చేశాడు గనక మనకు శరీరం కూడా ఉండాలి, ప్రాణం ఉండాలి, ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి. అప్పుడే సంపూర్ణ విమోచన. రక్షణ పొందిన మనము ఆత్మ అయితే విమోచించబడింది కానీ శరీరం విమోచించబడలేదు. మనం చనిపోయినా ఇప్పుడు ప్రస్తుతము మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ మాత్రమే పరదేశకు వెళుతుంది, మనకు దేహం ఇవ్వబడదు. ఎప్పుడు మనకు శరీరం అనేది మరలా విమోచన కలిగి మహిమ శరీరం వస్తుందంటే కడబూరం రోగినప్పుడు యేసుని మధ్యాకాశములో మనము కలుసుకొనినప్పుడు మనకు శరీరం ఇవ్వబడుతుంది. అదే మొదటి యోహాను పత్రికలో లేఖనం చెబుతుంది. ఆయన మనము చూచినప్పుడు అన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మన కన్నులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం. అంటే ఆయన ఏ మహిమ శరీరాన్ని ధరించుకున్నాడో మనము ఆ మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఎప్పుడు చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్ళినప్పుడు కాదు, మధ్యాకాశమునకు యేసు వచ్చినప్పుడు ఈ భూమి మీద సజీవులై ఉన్నవారు మార్పు పొంది మహిమ శరీరముతో రెప్పపాటున యేసును ఎదుర్కోవడానికి వెళతారు. అలాగే ఇదివరకే ప్రభునందుని మృతమైన భక్తుల ఆత్మలు అప్పుడు వస్తాయి, శరీరాలు సమాధుల్లోని లెగుస్తాయి. శరీరం ఆత్మ కలిసి ఏమండి మహిమ శరీరము వారికి ఇవ్వబడుతుంది. వారి మహిమ శరీరం ఆత్మ కలిసినప్పుడు సంపూర్ణ విడుదల కలుగుతుంది. అర్థమైందా? మనకు సంపూర్ణ విమోచన ఎప్పుడు కలుగుతుందంటే యేసును మరలా మధ్యాకాశంలో మనం ముఖాముఖిగా చూచినప్పుడు కలుగుతుంది, కడబురం రోగినప్పుడు కలుగుతుంది. అయితే ఇశ్రాయేలు యొక్క స్థితి వేరే. వారు రక్షణ పొందిన దినమే యేసునాథుని మహిమ శరీరధారిగా చూస్తారు గనక వారి ఆత్మ వారి శరీరము ఒకేసారి విమోచించబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. నా అభిప్రాయం, నా భావన. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు మరియు దేవుని సంఘము కూడా ఈ భూమి మీద మహిమ శరీరదారులుగా వారు ఉంటారు. ఏమండి, వారు ఉంటారు. అప్పటికే వారు యేసునాథుడు వారిని వివాహము చేసుకున్నాడు కనుక మన ఇల్లు పరలోకమే సుమా. ఈ భూమి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు భూమి మీద మనం పరిపాలన చేసినా సరే, ఈ 1000 ఏళ్ళు భూమి మీద మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మన ఇల్లు మాత్రం పరలోకమే. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో పరలోకానికి భూలోకానికి రాకపోకలు సర్వసాధారణం అయిపోతాయి. మహిమ శరీరాన్ని ధరించి ఉంటాం, మహిమ రథాలు మహిమ గుర్రాలు మనకు ఉంటాయి. ఇక్కడ డ్యూటీ చేసుకుంటాం, టక్కుమని మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఏమండి, యేసునాథుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం. ఇలా మెట్టుకు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలోని ఇశ్రాయేలీలు కూడా మహిమ శరీరాన్ని ధరించి వారి దేశంలో వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. మోషేకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని సంపూర్ణముగా వారు అనుభవించేది యేసునాథుని 1000 ఏళ్ల పరిపాలనలోనే. వారికి దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఎప్పుడూ వారు సంపూర్ణంగా అనుభవించలేదండి, ఎప్పుడూ అనుభవించలేదు. దేవుని వాగ్దానం తప్పిపోదు, అది తప్పక నెరవేరుతుంది. యేసునాథుని 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరబోతుంది. ఇశ్రాయేలీయులకు భౌతికంగా ఏ వాగ్దానాలు అయితే ఇంతవరకు నెరవేరలేదో, బైబిల్ విద్యార్థులకు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వాగ్దానములన్నీ 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరడం మనం చూడబోతున్నాం. దేవుని మాట ఎప్పుడూ అబద్ధము కాదు, తప్పిపోదు. ఆయన వాగ్దానములన్నీ నమ్మకమైనవి. ఆయన సెలవిచ్చాడంటే మాట తప్పే దేవుడు కాదు. ఆయన నీకు ఒక మంచి చేస్తానంటే తప్పక చేస్తాడు. కరుణా సముద్రుడు, కృపగలిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలుడు అద్భుత రీతిలో వారికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని సంపూర్ణంగా అనుభవించబోతున్నటువంటి కాలము. ఏ రాజు కూడా అంత సమాధానాన్ని, అంత ఆనందాన్ని, అంత ఆశీర్వాదాన్ని ఇవ్వలేని విధంగా యేసురాజు మెస్సియా
వారు ఏదైతే ఎదురు చూస్తున్నారో మెస్సయ్య వస్తారు మాకు సమాధానం ఇస్తారని, అది 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చూస్తారు ఇలా. అది ఇశ్రాయేలుకు సంభవించబోయే విషయం. రెండవది, దేవుని సంఘమునకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దేవుని సంఘము మొత్తం మహిమ శరీరదారులై ఉంటారు గనక ఈ భూమి మీద వారు అధికారులుగా, ప్రతినిధులుగా ఉంటారు. తాత్కాలికంగా నిత్య మహిమ నూతన ప్రపంచంలో ఉంటుంది. అయినా ఈ భూమి మీద కూడా మనం పరిపాలన చేస్తాం. మహిమ శరీరాన్ని ధరించి ఉంటాం గనక ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి మనకు అవసరం లేదు. ఈ మట్టి లోకంలో ఇల్లులు, పొలాలు, భూములు, వాటి మీద మనకి ఏ దృష్టి ఉండదు ఇలా. అప్పటికే మనం పరలోక మహిమను చూసి వస్తాం గనక ఈ లోకం అనేది మనకంత అట్రాక్టివ్గా అసలు ఉండదు. 1000 ఏళ్ల పరిపాలన కూడా ఉండదు. ఎందుకంటే మన పరలోక రాజ్యం యొక్క మహిమ వేరు, ఈ భూమి యొక్క మహిమ వేరు. అది దేవుని సంఘానికి సంభవించబోయే సంఘటన. మూడవదిగా ముఖ్యమైనది, ఈ అన్యజనులకు లోకములో 1000 ఏళ్ల కాలములో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. అసలు ఒక ప్రశ్న ఏంటంటే, అర్మగెద్దోను యుద్ధంలో, అంత భయంకరమైన యుద్ధంలో కోట్ల మంది చచ్చిపోతారు కదండి, మరి 1000 ఏళ్ళు పరిపాలనలో అసలు యేసు ప్రభు వారు కానీ, సంఘం కానీ, ఇశ్రాయేలు కానీ అసలు పరిపాలించేది ఎవరిని అని ఒక సందేహం కలగక మానదు. దానికి జవాబు ఏంటంటే ప్రియులారా, ఆ ఆఖరి యుద్ధములో, అర్మగెద్దోను యుద్ధంలో కోట్ల మంది చనిపోతారన్నది వాస్తవమే. ఆ అంత్యవారములో 7 సంవత్సరాలు రకరకాల తెగుళ్ళతో, రకరకాల మరణాలు సంభవించి కోట్ల మంది భూమి మీద చనిపోతారన్నది వాస్తవమే. కానీ ఎంతమంది చనిపోయినా కొన్ని లక్షల మంది ఇంకా శేషము భూ ప్రజలు బ్రతికే ఉంటారు. అర్మగెద్దోనులో చచ్చిపోకుండా బ్రతికిన ప్రజలు కొందరు ఉంటారండి భూమి మీద. వాళ్ళే 1000 ఏళ్ల రాజ్యంలోని పౌరులుగా చాలామంది అవుతారు. వారికి మహిమ శరీరాలు ఉండవు, వారికి మట్టి శరీరాలు, మామూలు శరీరాలే ఉంటాయి. వారికి ఆ శరీరముల్లో మరణం అనేది కూడా ఉంటుంది. ఇలా వారి సంతానమే 1000 ఏళ్ల రాజ్యంలో పౌరులు అవుతారు. 1000 ఏళ్ల పరిపాలనలో అద్భుతంగా ఉండబోతున్నాయంటే పిల్లారా, ఎప్పుడైతే మానవ జాతి మూల పురుషుడైన ఆదాము హవ్వలు దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయారో, ఆ తర్వాత మానవుడు ఏర్పాటు చేసుకున్న పరిపాలనా వ్యవస్థలన్నీ ఫెయిలు. ఏమండి, ప్రజాస్వామ్యాన్ని చూసాం, రాజరికాన్ని చూసాము, కమ్యూనిజాన్ని చూసాం, ఏమండి ఇంకా సోషలిజంను చూసాము. తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఒక లీడర్ ఉండి బలవంతుడు కిందన ఉండే రాజ్యాన్ని అవి చూసాం. ఎన్ని చూసినప్పటికీ కూడా అన్ని ఏమండి, రాజరికం ఫెయిలు, కమ్యూనిజం ఫెయిలు, సోషలిజం ఫెయిలు, ప్రజాస్వామ్యం ఫెయిలు. ఎక్కడ ప్రజాస్వామ్యం? ఏమంటే ప్రజాస్వామ్యం అంటున్నా. ప్రజాస్వామ్య విలువలు ఏమైనా కాపాడబడుతున్నాయా? మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నాం. ఎక్కడ కాపాడబడుతున్నాయి ప్రజల యొక్క విలువలు? మానవతా విలువలు ఎక్కడ కాపాడబడుతున్నాయి? ఏమండి, ఆ హక్కు ఈ హక్కు అని పోరాడుతున్నారు. అసలు బ్రతికే హక్కే లేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కూడా ఫెయిల్. ఏమండి, అన్నీ చూసేసాము పిల్లారా, అన్ని ఫెయిలు. అసలు ఫెయిల్ కానిది ఏంటంటే ఏమండి, థియోక్రసీ, దేవస్వామ్యము, దైవస్వామ్యమే మనకు కావాలి. డెమోక్రసీ, ఏమండి కింగ్షిప్, ఆ క్రసీ ఈ క్రసీ, అన్ని క్రసీలు కూడా క్రష్ అయిపోయాయి. రావలసింది నమ్మదగినది థియోక్రసీ, దైవస్వామ్యం. యేసునాథుడే, దేవుడే వచ్చి భూమి మీద కుర్చీ మీద కూర్చొని పరిపాలన చేస్తే తప్ప ఈ లోకం బాగుపడదు, ఈ లోకంలో సిస్టమ్ బాగుపడదు. ఏమండి, రోడ్లు బాగుపడవు. ఏమండి, చెత్తా చెదారం అనేది ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటారు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎంత ఏమండి పోలీస్ యంత్రాంగం కానీ చట్టాలు చేసినా మన దేశం ఈ ట్రాఫిక్ సమస్య బాగుపడదు. ఏమండి, ఈ తెగుళ్ళకి నివారణ కూడా బాగుపడదు. ఎందుకంటే దైవస్వామ్యమే అన్నిటికీ పరిష్కారం. దేవుడు ఎప్పుడైతే వచ్చి మహిమ శరీరాన్ని ధరించి ఆయన పరిశుద్ధులు ఈ భూమిని పరిపాలన చేస్తారో, ఆహా, స్వర్ణ యుగముగా ఉండబోతుంది ఆ 1000 ఏళ్ల పరిపాలన. వీళ్ళ
ఆ రాజ్యములో ప్రపంచ పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయంటే ఎక్కడ చూసినా సరే సమాధానము, నీతి, సంతోషము, ఆనందమే రాజ్యం వెళ్ళబోతుంది. మీకు ఒక ఆశ్చర్యమైన సంతోషం కలిగించే విషయం చెబుతాను. ఇప్పుడు హాస్పిటల్లో 3 పువ్వులు 6 కాయల్లాగా పచ్చగా ఉన్నాయి కదా. 1000 ఏళ్ల పరిపాలనలో దివాలా తీసే బిజినెస్ ఏమైనా ఉందంటే హాస్పిటల్సేనండి. హాస్పిటల్సే దివాలా తీసే బిజినెస్ ఏముందంటే హాస్పిటల్. ఎందుకనగా యేసునాథుడే వచ్చి ఈ భూమి మీద సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ మహిమ శరీరధారుని యొక్క మహిమ అంతటి కూడా భూమి నిండిపోతుందండి. సర్వలోకము ఆయన మహిమతో నింపబడబోతున్నది. ఎంత అద్భుతమైనటువంటి కార్యమో చూడండి. సర్వలోకము, సర్వభూమి ఆయన మహిమ చూడబోతున్నాం. భక్తుల ప్రార్థనకు జవాబు. సర్వభూమి నీ మహిమతో నిండినుగా. కానీ భక్తుల ప్రార్థనకు జవాబుగా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో జవాబు మనం చూడబోతున్నాం. ఏమంటే అప్పుడు భూలోక ప్రజలందరూ కూడా యూదులను పట్టుకుంటారు. యూదులను పట్టుకొని ఏమండి ప్రతి యూదుడు కూడా ఎంత ఫేమస్ అయిపోతాడంటే, ఇంతవరకు యూదులు ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేత ద్వేషించబడుతున్నారు. ప్రపంచంలో ఇన్ని సమస్యలకు కారణం యూదులే అని చెప్పి ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు యూదులకు వ్యతిరేకంగా నినాదాలు తీశారు. వారిని శ్రమల పాలు చేశారు, వారిని చంపేశారు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అసలు యూదుల వలనే ప్రపంచం గుర్తుపట్టబోతున్నారు. దేవుని ప్రజల వలనే ప్రపంచం ఇంత బాగుందని అందరూ గుర్తుపట్టి ఏమండి ప్రతి ఒక్కడు కూడా యూదుడిని పట్టుకుంటారు అన్నమాట. నువ్వేనయ్యా, ఏమండి పద, నువ్వే మాకు ఉపదేశం చేయాలి. భూలోకము ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోతుందండి. ఏమండి ఇన్ని రకాల అసత్య దేవతలు ఉండవు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, ఆ ఒక్క దేవుడు దావీదు సింహాసనం మీద కూర్చున్న యేసేనని భూ ప్రజలందరూ గ్రహిస్తారు. ఇలా ఏమండి అద్భుతమైనటువంటి మహిమ పరిపాలన, స్వర్ణయుగం. ఏ రాజు కూడా అంత అద్భుతమైన పాలన భూలోకానికి ఇవ్వలేదు. అంత అద్భుతమైన పాలన 1000 ఏండ్లలో జరగబోతుంది. లంచగొండితనం ఉండదు, అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు. మహిమ శరీరం ధరించిన యేసయ్య బిడ్డలకు లంచాలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఏముంటుందండి? కాబట్టి అన్యాయము, అవినీతి, లంచగొండితనం ఉండదు. ఈ 1000 ఏళ్ల పరిపాలన యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయములో కొంత, 65వ అధ్యాయములో కొంత లేఖనములో రాయబడి ఉన్నాయి. యెషయా ప్రవచన 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి బైబిల్ విద్యార్థులు చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియును, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎస్, ఇది 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి మాట. ప్రియులారా, నీతి, సత్యము రాజ్యం వెలుతుంది, సమాధానం రాజ్యం వెలుతుంది. సొలొమోను కాలంలో తాత్కాలికంగానే దేవుని ప్రజలు సమాధానం. సొలొమోను పరిపాలించినందుకు ఇశ్రాయేలు దేశంలో యుద్ధాలు లేవు. సొలొమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగురుతూ సమాధాన రాజు. అసలు యేసయ్య. సొలొమోను అంటే సమాధానం, అసలు సమాధానకర్త, అసలు సొలొమోను. అనంత జ్ఞాని అయినటువంటి పరమ సొలొమోను మన ప్రభు రక్షకుడైన యేసునాథుడు. ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద సమాధానాన్ని కలగజేస్తాడు. ప్రజా జీవితంలో పాపం ఉండదండి. ఏమండి సినిమా హాళ్ళు, ఏమండి జోదశాలలు, చెడు సాహిత్యము, మద్యపానశాలలు, ఏమండి వ్యభిచార కొంపలు అన్ని క్లోజ్. చెడుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా క్లోజ్ అవ్వ. దైవ వ్యతిరేకమైనటువంటి చెడు కార్యాలు, చెడు సాహిత్యం అంతగా బంద్ అయిపోతుంది. ప్రజల ఆరోగ్య స్థితిగతులు కూడా అద్భుతంగా మెరుగుపరచబడతాయి. అకాల మరణాలు ఉండవు. ప్రజల యొక్క జీవిత కాలము అద్భుతంగా పొడిగించబడుతుంది. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 65
గమనించారా ప్రియులారా? యెషయా ప్రవచన గ్రంథము 65వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలుడు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోదురట. బాలుడు 100 సంవత్సరాల వయస్సు గలవాడై చనిపోవడం ఏంటండి? అంటే సంవత్సరాలు అప్పుడు ఎవరైనా చనిపోతే అయ్యో ఇంత చిన్న వయసులోనే చనిపోయాడా అంటారు అన్నమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకోండి. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే మనందరం అనుకుంటాం ఏంటంటే అయ్యో ఏమండి ఎంత చిన్న వయసులోనే ఇతనికి మరణం సంభవించింది, ఇంత చిన్న వయసులోనే చనిపోయాడా అని మనం ఎలా బాధపడతామో 1000 ఏళ్ల పరిపాలనలో 100 సంవత్సరాలులో చనిపోయినటువంటి వ్యక్తి గురించి అలా ఆలోచన చేసుకోండి. ప్రజల యొక్క ఆయుష్ పరిమాణం అనేది చాలా పెరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో తెగుళ్ళు ఉండవు. ఈనాడు ఎదుర్కొన్న తెగుళ్ళు, రకరకాల జబ్బులు, ఎన్ని కొత్త జబ్బులు వస్తున్నాయో. ఇప్పుడు కరోనా అన్నాడు, కరోనా ఏమండి సీరియస్నెస్ కాస్త తగ్గింది అనుకుంటే కొత్త జబ్బు ఏదో వస్తుందని మళ్ళీ ఏమండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాధులు వైద్య శాస్త్రానికి అంతు చిక్కని భయంకరమైనటువంటి తెగులు వస్తున్నాయి. కానీ 20 ఏళ్ల పరిపాలనలోని ప్రజా ఆరోగ్యం అనేది అద్భుతంగా మెరుగవుతుంది. ఏమండి హాస్పిటల్కి గిరాకీ ఉండదు. ఏమంటే ప్రజల ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. అయితే మరణము మాత్రం ఇంకా భూమి మీద సంభవిస్తూనే ఉంటుందండి. మరణం అనేది భూమి మీద సంభవిస్తూనే ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉంటుంది. ఎందుకనగా కడపట నశింపజేయబడు శత్రువు మరణం అన్నది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో కడపట నశింపజేయబడు శత్రువు మరణము అంటే మరణము అనేది ఆఖరి నశింపజేయబడుతుందంటే 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఇంకా సంభవిస్తూ ఉంటుంది. కానీ ప్రజల ఆయుష్ పరిమాణం అయితే పెరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ఒక అద్భుతం ఏంటంటే అరణ్యములో ఉన్న క్రూర మృగాల్లో కూడా క్రూరత్వము నశిస్తుంది. నాగుపాము కాటు వేయదు, సింహము గడ్డి మేస్తుంది, క్రూర జంతువులన్నీ ఏ హాని చేయవు, సాధు జంతువులు అయిపోతాయి. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 25వ వచనము, 11వ అధ్యాయము 6-8 వచనాలు కనుక మీరు చూసినట్లయితే అది ఎవరికి ఏ హాని చేయవో. ఇప్పుడు పాములు చూసి, సింహాలు చూసి, క్రూరమృగాలను చూసి మనం భయపడుతున్నామే. 1000 ఏళ్ల పరిపాలనలో చిన్న పిల్లవాడు కూడా వాటికి భయపడడు, వాటి దగ్గర ఆడుకుంటాడని ప్రవచనం చెబుతుంది. 11వ అధ్యాయము 6వ వచనం యెషయా ప్రవచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయను, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఏమంటే ఒక ప్రబుద్ధుడు అంటున్నాడు 1000 ఏళ్ల పరిపాలన ఇదే అంటున్నాడు. ఆయన మా విశాఖపట్నంలో ఉన్నాడు పాపం. ఏమండి ఏజ్ అయిపోయి బయటికి ఎక్కువ కనబడటం లేదు. బందర్రావు గారు 1000 ఏళ్ల పరిపాలన ఇదే అని చాలా చోట్ల ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు, ఆర్గ్యుమెంట్. 1000 ఏళ్ల పరిపాలనలో ఎద్దు మేసినట్లుగా సింహం గడ్డి మేస్తుందట. ఇప్పుడు జనరల్గా ఏమండి ఆలోచన చేయండి, సింహం గడ్డి తింటుందా? ఏమండి మరి 1000 ఏళ్ల పరిపాలన ఇది ఎలాగైంది? ఏమండి గడ్డి తింటుందండి సింహం. ఇప్పటికీ సింహం మాంసం తింటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో సింహం గడ్డి తింటుందని లేఖనం స్పష్టంగా చెబుతున్నది. సముద్రము నీటితో నిండినట్లుగా లోకము సత్యదేవుని గురించిన జ్ఞానముతో నింపబడుతుంది. ప్రపంచమంతటా త్రియేక దేవుని మర్మ వ్యక్తిత్వపు సత్యాలు విపులంగా బోధించబడతాయి. అద్భుతంగా. బోధకులు ఎవరో కాదండి, మీరే, దేవుని ప్రజలే. జనాంగములకు బోధించే పని. యేసునాథుడు దావీదు సింహాసనం మీద కూర్చొని మన ప్రధాన గురువుగా, ప్రధాన కాపరిగా, మన ప్రాణప్రియుడుగా, మన భర్తగా ఆయన ఉంటాడు. ఆయన ప్రతినిధులుగా మనము ఆయా స్థలాలలో దేవుని గూర్చిన సత్యాలు 1000 ఏళ్ల పరిపాలన ప్రజలకు మనం వివరిస్తాం. ఇంత అద్భుతంగా
ఈ భూమి మీద ఒక రాజ్యం రాబోతూ ఉన్నది. ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసిన ఆ రాజ్యం, భూలోకం చూడబోతున్నటువంటి స్వర్ణయుగం. దేవుడు దిగి వస్తే తప్ప ఈ లోకంలో ఉన్న సమస్యలకు చెక్కు కలగదండి. మనం ఎన్నో సమస్యలు మాట్లాడుకుంటాం. సమస్యల గురించి లిస్టు మాట్లాడితేనే 4 గంటలు పడుతుంది. అన్ని సమస్యలు భూలోకంలో మనం ఎదుర్కొంటున్నాం. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఏ సమస్య అయినా చెప్పు, ఆ సమస్య క్లియర్ అయ్యేది 1000 ఏళ్ల పరిపాలనలోనే. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఏమండి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఏమండి, నానాటికి జనాభా పెరిగిపోతుంది, వాహనాలు పెరిగిపోతున్నాయి. ఏమండి, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో పొద్దున ఉద్యోగానికి బయలుదేరి లేట్ అయిపోయి ట్రాఫిక్లో చిక్కుకొని మధ్యాహ్నం భోజనం కూడా ఎక్కడో కారు దగ్గరే కూర్చొని తినేసి తిరిగి ఇంటికి వచ్చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్. ఏమండి, ఎన్ని బ్రిడ్జీలు వేలు వేస్తున్నా సరే ట్రాఫిక్ ఏమాత్రం కంట్రోల్ అవ్వటం లేదు. అలాగే ఎన్ని రోడ్లు వేసినా సరే అతుకులు గతుకులు రోడ్లు మామూలుగానే ఉంటున్నాయి. మన వీపులు సాఫ్ అయిపోతూనే ఉన్నాయి. ఏమండి, ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక కొత్త జబ్బు వస్తూనే ఉంది. అన్నిటికీ పరిష్కారం భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో మనం చూడబోతున్నాం లేదా. అలా క్రీస్తునాథు నీతిని పరిపాలనలో ప్రపంచమంతటా శాంతి, సమాధానం, ఆనందము తాండవిస్తూ ఉండగా 1000 సంవత్సరాలు అట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత జరుగుతుంది సాతాను బంధ విముక్తి. 1000 తర్వాత ఏం జరుగుతుందో లేఖనం చెబుతుంది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు సాతాను విడిపించబడడు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత లేఖనం చెబుతుంది 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం చివరి భాగములో, అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అపవాది విడిచిపెట్టబడతాడు. కొంచెము కాలం మాత్రమే. వాడిని బంధించడం ఎందుకు పాస్టర్ గారు, మళ్ళీ విడిపించడం ఎందుకు, తలకాయ నొప్పి. వాడు లేకపోతే ఎంత ఆనందంగా ప్రజలంటే. ఎందుకు దేవుడు వాడికి మళ్ళా విడుదల ఇస్తాడంటే ప్రియులారా, ఏ కారణాన్ని బట్టి ఏదేను తోటలోనికి సర్పమును, ఆది ఘట సర్పము సాతానుని అనుమతిచ్చాడో ఆ కారణాన్ని బట్టే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాడికి విడుదల కలుగుతుంది. ఎందుకు అంటే ఏమండి, ఏదేను తోటలో ఆదాము హవ్వల ఏమండి వాళ్ళు సాతాను వారిని శోధించడానికి రాకమునుపు దాదాపుగా ఒక 100 సంవత్సరాలు హవ్వ ఆదాము దేవునితో వారు సహవాసం చేశారు. ఆయన ప్రేమ, ఆయన మంచితనము, ఏమండి ఆయన జ్ఞానము, ఆయన సహవాసంలో ఆనందం ఏంటో 100 సంవత్సరాలు ఆదాము హవ్వలు ఏదేను తోటలో అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్నారు. అంత దేవుని మంచితనం అనుభవించినటువంటి వాళ్ళు దేవుని పరిపూర్ణతను కల్లారా చూసి, ఆదాము హవ్వలు ఎవరో ఒక అపరిచితుడు, అంతవరకు తెలియని ఒక కొత్త వ్యక్తి వారి దగ్గరకు వచ్చి, ఆ దేవుని మాట నిజం కాదు, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఆ దేవుడు మోసగాడు, మీరు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదని ఏవో ఆ దేవుని మీద అబద్ధాలు చెబితే వాళ్ళు నమ్ముతారా నమ్మరా? ఈ పరీక్ష కోసమే దేవుడు ఏదేను తోటలోనికి సర్పమును రానిచ్చాడు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతానుకు కూడా దేవుడు తాత్కాలికంగా కొంత విడుదల ఇస్తాడు. ఇక అర్మగెద్దోని యుద్ధము ప్రత్యక్ష సాక్షులుగా అర్మగెద్దోని యుద్ధాన్ని చూసినటువంటి ప్రజలు ఒక 100 సంవత్సరాలని వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళ పిల్లలు సంతానం ఒక 10 సంవత్సరాల్లోనే కోట్లు అయిపోతారండి. ప్రజా ఆరోగ్యం బాగుంటుంది. ఏమండి, చక్కగా పెళ్ళిళ్ళు పిల్లలు. ఏమండి, ఒకరు ఎంతమందిని కన్నా సరే జనాభా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జనాభా ప్రాబ్లం, కానీ అర్మగెద్దోని యుద్ధానికి జనాభా మొత్తం ఏమండి స్మాష్. కొన్ని ఉంటారు, ఇంత పెద్ద భూమి, లక్షల మంది. కాబట్టి ఒక 10 సంవత్సరాల్లోనే విస్తారంగా పిల్లలను కంటారు, పెరుగుతారు. ఆ జనరేషన్ అయిపోతుంది. తర్వాత జనరేషన్ దాదాపుగా 1000 సంవత్సరాలు యేసునాథుని యొక్క మంచితనాన్ని చూస్తారు, ఆయన ప్రేమను చూస్తారు, ఆయనకు వచ్చిన జ్ఞానం ఏంటో తెలుసుకుంటారు. ఆహా, ఇంత అద్భుతమైన పరిపాలన ఎవరూ ఇవ్వలేరని
నీరాజనాలు పలుకుతారు, ఆనందిస్తారు, జేజేలు పలుకుతారు. 1000 సంవత్సరాలు ఆయన మంచితనాన్ని చూసినటువంటి ఆ భూప్రజలు ఒక కొత్త వ్యక్తి వచ్చి ఏదో చెబితే వీళ్ళు నమ్ముతారా నమ్మరా అని మరలా వాళ్ళకు ఒక పరీక్ష దేవుడు పెడతాడు. ఆ పరీక్షలో కూడా మరొకసారి మానవ జాతి ఫెయిల్ కాబోతూ ఉన్నది. ఆ పరీక్షలో కూడా ఆదాము హవ్వలు ఎలా ఫెయిల్ అయ్యారో మళ్ళీ ఏమండి మొత్తం ఫెయిల్ కాబోతూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ద టెస్ట్. వారు 1000 ఏళ్ల పాటు క్రీస్తు ప్రభు మంచితనం అనుభవించారు, మహిమను చూశారు. ఏమండి ఇప్పుడు వాడు వచ్చి మరలా ఏం చేస్తాడంటే ప్రజలను రెచ్చగొడతాడు. పునివాసులు మోసం చేయడానికి వాడు పూనుకుంటాడు. దయచేసి 20వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, ముగింపుకు వచ్చేస్తున్నాం. సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎంత ఘోరమో చూడండి. 1000 సంవత్సరాలు దేవుని మంచితనం అనుభవించిన తర్వాత కూడా ఏమండి వీడి మాయలో మళ్ళీ పడిపోతారు, వీడి శోధనలో మళ్ళీ పడిపోతారు. వాడు ఏం చేస్తాడంటే బయటకు వచ్చగానే వాడి స్వభావమే అది. వాడికి అవకాశం దొరికితే దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవునికి విరోధంగా ఏమండి ఎవరున్నారని మొత్తం అందరినీ కూడగడతాడు. భూమి నలుదిశల యందు ఉన్నటువంటి సముద్రపు ఇసుకలాగా 1000 ఏళ్ళలో నేను చెప్పాను కదా ఏమంటే జనాభా అద్భుతంగా 10 సంవత్సరాల్లోనే త్రిబుల్ అయిపోతుంది, అభివృద్ధి అయిపోతుంది, 100% డెవలప్ అయిపోతుంది. మొత్తం ప్రపంచం అంతా మళ్ళా ప్రజలతో నిండిపోతుంది. మరలా ఒక్కసారి వీడందరినీ చెడగొడతాడు. ఏమంటే ఏదైనా తోటలో ఆదాము దగ్గరకు వచ్చి ఏం చెప్పాడో అలాంటివే మళ్ళా చెప్తాడు అనమాట. ఏం పరిపాలన, ఏమంటే ప్రజలకు స్వేచ్ఛ లేదు, ఏమంటే ఇష్టానుసారంగా ప్రవర్తించేది లేవు, జోదసాలు లేవు, మద్యం తాగడానికి ఏమి లేవు, ఆనందం లేదు, సుఖం లేదు. ఇది ఒక పరిపాలనేనా? నియంతృత్వం. ఏమండి ఆ రాజుకి మీరు అంటే ప్రేమ లేదు కనుకనే అలాగా ఏమండి ఎప్పుడు ఆయన వైపే చూసే విధంగా మీ అందరినీ కూడా ఏదో ఇక పిచ్చి మాటలన్నీ చెప్పి ఆ రోజుల్లో ఉన్న మానవ జాతి అంతటిని కూడా మరొక్కసారి ఏమండి వాడు పోగు చేసి ఆ దావీదు సింహాసనం మీద ఉన్నటువంటి ఆ మహిమ శరీరధారి అయిన యేసురాజుకు విరోధంగా యుద్ధానికి వాడు పోగు చేస్తాడు. ఇదే ఏమండి మానవ జాతి ఆ పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు. ఏమండి ఆ తర్వాత తిరుగుబాటు చేయడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉంటుంది. ఇదే మానవ జాతి ఆ పరిశుద్ధ దేవుని మీద చేసే ఆఖరి తిరుగుబాటు. ఆ అశేష జనవాహిని మహిమగల దేవుడైన యేసు మీద యుద్ధం చేయడానికి గుమిగూడుతారు, కానీ యుద్ధము జరగదు. గమనించండి. బయలుదేరును 9వ వచనం. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును అనగా యెరూషలేమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. యుద్ధం ఏమీ జరగదు. దేవుని అగ్ని పరలోకంలో దిగి వస్తుంది, మొత్తం అందరినీ కాల్చేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడతాడు. ఏమండి ఫస్ట్ వాడు ఎక్కడ పడవేయబడ్డాడు? అగాధంలో పడవేయబడ్డాడు. ఈసారి ఏంటంటే అగ్ని గంధకాల గుండంలో పడవేయబడతాడు. అక్కడే క్రూరముఖం అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. జస్ట్ ఇక అంతటితో వాడి పీడ విరగడవుతుంది. బైబిల్ గ్రంథం, ప్రకటన గ్రంథం సాతాను యొక్క అంతము గురించి మాట్లాడుతుంది. వాడికి తక్కువే టైం ఉందండి. త్వరలోనే వాడి పీడ విరగడైపోయే కాలం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బాధ పెడుతున్న సాతాను, శోధిస్తున్న సాతాను, దేవునికి విరోధంగా మీలో ఎన్నో చెడు లక్షణాల కొరకు ప్రేరేపిస్తున్న సాతాను యొక్క అంతము గురించి బైబిల్ చెబుతుంది. అందుకే ప్రకటన గ్రంథం ధ్యానించాలని చదవాలన్నా వాడికి భయం అన్నమాట. ధ్యానించినా చదివినా దానిలో ఉన్న సత్యాన్ని మనం మాట్లాడుకుందామనో వాడికి టెర్రర్ మొదలు. వాడి యొక్క గుట్ట దేవుడు రాయించాడు గనక వాడి అంతం ఇది. అక్కడ యుగ యుగములు రాత్రింబగులు వాడు బాధించబడతాడు. దాంతో విశ్వానికి సాతాను యొక్క పీడ విరగడవుతుంది. ఇలా ఇక మళ్ళా శోధకుడు విడుదల పొందేది ఉండదు. యుగ యుగములు ఎవడిక వాడు ఉంటాడు. ఇలా
ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 11వ వచనంలో మహాధవల సింహాసనపు తీర్పు. 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడలేదు. విప్పబడిన సంఘటన ఉందే, పంచభూతములు రగులుకొని లయమైపోతాయని పేతురు ప్రవచించే ప్రవచనం ఉందే, అదే నెరవేరబోతుంది. ఎప్పుడైతే అంతిమ అబద్ధ క్రీస్తు వాడు సేవించిన సాతాను ఎప్పుడైతే అగ్ని గంధకాల గుండములో పడవేయబడతాడో, ఇక వాడి పీడ ఎప్పుడైతే విరగడబోతుందో ఈ భూమి ఈ ఆకాశం మొత్తం లయము కాబోతున్నాయి. కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు చేయబోతూ ఉన్నాడు. మొత్తం పంచభూతాలని లయము కాబోతున్నాయి. ఆయన సముఖం నుండి భూమి ఆకాశాలు పారిపోతున్నాయి, వాటికి నిలువ చోట కనబడలేదు. ఆ తర్వాత జరగబోయేదే మహాధవల సింహాసనపు తీర్పు. ఎక్కడ వేయబడుతుందో మనకు తెలియదు, కానీ విశ్వములో ఒక స్థలములో తెల్లటి సింహాసనం మీద యేసునాథుడు జడ్జిగా కూర్చుంటాడు. కొద్దివారి మొదలుకొని, దయచేసి 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గమనించండి, 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత దేవుణ్ణి నమ్మకుండా అబద్ధ క్రీస్తుని అనుసరించిన వారు కూడా చచ్చిపోతారు కదా. అలాగే ప్రపంచ చరిత్రలో దేవుని ఎరగకుండా చచ్చిపోయిన వారు ఉంటారు కదా, వారందరికీ కూడా పునరుద్ధానం ఉంటుంది. నీతిమంతుల పునరుద్ధానం ఒకటి ఉన్నది, పాపాత్ముల పునరుద్ధానం ఒకటి ఉన్నది. నీతిమంతుల పునరుద్ధానమునకు పాపాత్ముల పునరుద్ధానానికి దాదాపుగా 1003.5 సంవత్సరాలు అనుకోండి. 1003.5 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అనీతిమంతుల పాపాత్ముల పునరుద్ధానం ఉంటుంది. నరకములో యుగయుగాలు అగ్నిలో కాలినప్పుడు ఆత్మలే కాదు, వారికి శరీరాలు కూడా ఇవ్వబడతాయి. ఆ శరీరాలు ఎలాంటివి అంటే అగ్ని కాలుస్తూ ఉన్నా సరే నాశనం కాని శరీరాలు అన్నమాట. ఎంత ఘోరమో చూడండి. దే ఫీల్ ద పెయిన్, ద హాట్. అగ్ని యొక్క మంట యొక్క నొప్పిని శరీరంలో అనుభవించే భయంకరమైన వేదన అగ్నిగుండంలో ఉండబోతుంది యేసుని తృణీకరించినటువంటి వారికి. ప్రియులా, ఎంత భయంకరమో చూడండి. వారు కూడా పునరుద్ధానం చెందుతారు. ఇక్కడ ధవల సింహాసనపు తీర్పు ఎవరికంటే పాపాత్ములకు జరిగే తీర్పు అండి. పరిశుద్ధుల తీర్పు వేరు, పాపాత్ముల తీర్పు వేరు. పరిశుద్ధుల పునరుద్ధానం వేరు, అనీతిమంతుల పాపాత్మ పునరుద్ధానం వేరు. ఆ తీర్పులో గ్రంథాలు ఎందుకు విప్పబడుతున్నాయి చూస్తున్నాయి అంటే ఎవరు పరలోకానికి రావాలి, ఎవరు నరకానికి వెళ్ళాలని కాదండి. నరకములో ఏ స్థాయి శిక్షలో ఎవరు ఉండాలని నిర్ధారణ చేయడానికి గ్రంథాల సంప్రదింపు. పరలోకంలో మహిమ అంతస్తులు ఉన్నట్టుగా శిక్షలు కూడా అంతస్తులు ఉన్నాయి. అగ్నిలో కాలడంలో కూడా అంతస్తులు ఉన్నాయి. అది లేఖనం మనకు చెబుతున్నటువంటి నిత్య సత్యం. వేరొక గ్రంథం విప్పబడిన ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. 13వ వచనం, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 14, మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఆఖరి శత్రువు మరణం. కొరింథీ పత్రికలో కడపడ నశింపజేయబడు శత్రువు మరణం అన్నాడే, ఆ మరణం గురించి లేఖనం చెబుతుంది. 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండమే 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అది ఈ యొక్క యుగమునకు అంతము. ఇలాగా ఈ ప్రపంచము అంతము, ఈ యుగము యొక్క అంతము. ఎప్పుడైతే ధవల సింహాసనపు తీర్పు కంప్లీట్ అయ్యి
ఏమండి ఆ తీర్పు మొత్తం న్యాయంగా అందరికీ న్యాయమైన తీర్పు జరుగుతుంది. ఏమంటే పనిష్మెంట్లో కూడా న్యాయం జరుగుతుంది. ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో దేవుడు ఇచ్చిన తర్వాత ఆఖరణ మరణాన్ని కూడా పాతాళంలోనే పడేస్తాడట ఆయన. మృతుల లోకాన్ని కూడా పాతాళంలో పడేస్తాడు. ఆ మీదటికి మరణం అనేది ఉండదు. ఇకపోతే ప్రస్తుత యుగములో దేవుని సంకల్పాలకు లోబడిన విధేయులు గతకాలపు తీపి గుర్తులుగా శాశ్వతంగా యేసయ్య కౌగిట్లో, ఆయన అంతఃపురములో, పరలోక రాజ్యంలో ఆనందములో ఉండిపోతారు. ఏమండి దేవుని యొక్క ప్రేమను తృణీకరించిన వారందరూ సాతాను వాడు మోసం చేసి వాడి మోసాల్లో మోసపోయి దేవుని వ్యతిరేకించి రక్తము తృణీకరించి ఆయన ఆశ్రయించకుండా సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించి సేవించినటువంటి పాపాత్ములైన వారందరూ కూడా అగ్నిగుండపు సరిహద్దుల లోపల మరి పరిమితం అయిపోతారు. ఏమండి అది ప్రస్తుత యుగాంతము. అంతేకాదు అదొక కొత్త యుగానికి ఆరంభము కూడా. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు అన్నాడు. అది యుగాంతము. ఇలా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు జరిగిన తర్వాత ఏమండి మరణము మృతుల లోకం పాతాళంలో వేయబడిన తర్వాత మొదటి ఆకాశం మొదటి భూమి, ఇప్పుడు ఈ భూమి మొత్తం కూడా లయమైపోతుంది. దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించబోతున్నాడు. రాబోతున్నవన్నీ కూడా మహిమ యుగాలు, మహిమ ప్రపంచం. ప్రియులారా ఆ మహిమ ప్రపంచం ఎంత మహిమకరంగా ఉండబోతుందో ఆ విషయాలు కూడా ఈ అంత్యకాల ప్రవక్త ద్వారా ఆయన ద్వారా గ్రంథాలు 5వ గ్రంథమైన మహిమా ప్రపంచం గ్రంథంలో విపులంగా వివరించబడ్డాయి. గ్రంథ పరంపరలో ఆ గ్రంథం వచ్చినప్పుడు వాటిలో విషయాలను కూడా మనం ధ్యానించి సత్యాన్ని నేర్చుకున్నాం. సత్యాన్ని ప్రేమిస్తున్నటువంటి బుధజనులు భక్తులు ఈ సత్యమును గ్రహించి ఈ నిరీక్షణ చేపట్టి సర్వదా దేవుని కృపను సద్వినియోగం చేసుకొని ఈ నిత్య సత్యమునకు మనం సాక్షులుగా ముందుకు కొనసాగుదాం. మీ అందరికీ దేవుని కృప తోడయుడునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా సమయం నాయన 1000 ఏండ్ల పరిపాలన విషయంలో నాయన క్లుప్తముగా కొన్ని విషయాలను వివరించుకోవడానికి మీరు కృపను అనుగ్రహించు. వందనాలు దేవా. ఈ భూమి మీదనే ఒక 1000 సంవత్సరాలు ఒక స్వర్ణయుగం రాబోతున్నదని, ఆ 1000 సంవత్సరాలు ఉండబోతున్నటువంటి పరిస్థితులు ఏంటో, సంఘమునకి ఏం జరగబోతుందో, సంఘము పాత్ర ఏమిటో, ఇశ్రాయేలు జనాంగం పాత్ర ఏమిటో, లోకములో స్థితిగతులు ఏమిటో మేము నేర్చుకోవడానికి మీరు కృపనిచ్చారయ్యా. 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరగబోతుందో మాకు స్పష్టంగా తెలియజేసావు నాయన. ఈ రోజున్నటువంటి శోధకుడైన అపవాది కానీ, ఈ రోజున మరణము కానీ, మృతుల లోకం కానీ, ఆ ధవల సింహాసనపు తీర్పు అనంతరం అవి కూడా అగ్నిగుండములో వేయబడి ఈ యుగం యొక్క అంతము గురించి నాయన స్పష్టంగా మాకు తెలియజేసి వెలిగించి నాయన మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంత భయంకరమైన పరిస్థితి నాయన, నిన్ను విస్మరించిన వారికి, నీ రక్తమును ఆశ్రయించని వారికి, సృష్టికర్తవిని నిన్ను విడిచి సృష్టిని పూజించి సేవించే వారికి ఎంత భయంకరమైన శిక్ష రాబోతుందయ్యా. శరీరాలతోనే ప్రభు అగ్నిగుండములో యుగయుగాలు వేదనలో వారు పాలు పొందబోతున్నారయ్యా. తలుచుకుంటే మాకు భయం వేస్తుంది. వారి మీద నాయన జాలి కలుగుతుందయ్యా. అయ్యా, వారు బ్రతికుండగానే నాయన నీ రక్తమును ఆశ్రయించి జన్మకర్మ పాపమును విడుదల పొంది అయ్యా సిలువలో నీ దర్శనం పొంది సమాధానపడి నీకు విధేయులుగా ప్రభు జీవగ్రంథం ముందు పేరు రాయబడిన వారిగా ఉన్నట్లుగా వారి కన్నులు వెలిగించి వారికి రక్షణ భాగ్యం దయచేయండి. సువార్త ప్రకటించుట ఎంత అవసరమో మరొకసారి విషయాలను బట్టి మేము గ్రహిస్తున్నాం ప్రభువా. మా కళ ముందు ఎందరో ప్రభువా రక్షణ లేకుండా చనిపోతున్నారయ్యా. అయ్యా నాయన, కొందరికైనా నీ సువార్త సత్యాన్ని తెలియజేసి ప్రభువా రక్షణలోనికి నడిపించినట్లుగా నీ సాధనాలుగా మమ్మల్ని వాడుకొనండి ప్రభువా. ఈ సంకల్పంలో ఉన్న వారందరినీ నాయన నీ రాజ్యంలోకి తెచ్చుటలో నాయన మమ్మల్ని కూడా మీరు వాడుకొని నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని వాడుకొనండి ప్రభువా. విన్న వాక్యం నాయన మాలు ఫలింపజేయండి.
మీరు బయలుపరిచిన ఈ సత్యానికి నమ్మకమైన సాక్షులకు అంతవరకు కొనసాగే కృప మా అందరికి దయచేయండి. లైవ్లో ఓపికగా ప్రభువా ఈ సత్య సందేశాన్ని విన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా, ఈ రాత్రి నుంచి పురుషుల చైన్ ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుండగా ప్రభు, రాత్రి 12 నుంచి నాయన జరగబోతున్న పురుషుల చైన్ ప్రార్థనలో కూడా మీ వీళ్ళకి మీరే సహాయం చేయండి, ఆశీర్వదించండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకువగలిగి ఉన్నట్లుగా కృపదాయి చేయండి. యేసు దివ్య నామములోనే ప్రార్థించి స్తుతించి మీ దీవెన వాగ్దానములన్నీ స్వతంత్రించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుత కృప, పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసం, దేవుడు బయలుపరిచిన సత్యమునకు అంతం వరకు సాక్షులుగా నిలబడి జయము పొందుటకు సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జాయము, యేసు రక్తమునకే జాయం, యేసు నామమునకే సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. శివాలందరికీ వందనాలు, దైవాశిష్యులు. ఆఖరి కూడా ఆలస్యమైనప్పుడు కూడా లైవ్లో ఓపికగా దైవ సందేశాన్ని విన్నటువంటి వాక్య ప్రేమికులైన వారందరికీ వందనాలు, దైవాశిష్యులు. సెలవు.